వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో 52 వీక్ లో దగ్గరగా ట్రేడ్ అవుతున్న 5 బెస్ట్ స్టాక్ ఐడియాస్ అయితే డిస్కస్ చేద్దాము. అండ్ ఫర్దర్‌గా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వినతి ఆర్గానిక్స్ ఆల్మోస్ట్ 1700 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో రీసెంట్ చాలా మటుకు స్టాక్‌లో ఒక కరెక్షన్ అయితే కనబడుతుంది. సీదా లాంగ్ టర్మ్‌లో స్టాక్ ఎలా మూవ్ అయిందో చూడండి. సో లాంగ్ టర్మ్‌లో అక్యుములేట్ చేసుకున్న వాళ్ళకైతే స్టాక్ బెటర్ రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో 52 వీక్‌లో 1689, సో ఆల్మోస్ట్ స్టాక్ ఈస్ వెరీ క్లోజ్ టు 52 వీక్ లో దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ 8% హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ 4.57% హోల్డ్ చేస్తున్నారు. సో ఒక బెస్ట్ అక్యుములేషన్ జోన్‌లో కనబడుతుంది వినతి ఆర్గానిక్స్ అయితే. అండ్ టెక్నికల్‌గా సీ ద 1 ఇయర్ ర్యాలీ ఆల్మోస్ట్ సైడ్ వేస్‌లో ఉంది స్టాక్ అయితే. అండ్ రీసెంట్‌గా 1975 నుంచి కంటిన్యూయస్‌గా ఒక ఫాల్ అయితే కనిపించింది. ఆల్మోస్ట్ 200-250 పాయింట్స్. అండ్ పాసిబుల్లీ సమ్‌వేర్ 1650-1700 మధ్యలో స్టాక్ అయితే ఒక అప్ ట్రెండ్ అయితే రావచ్చు. సో ఒక బెటర్ అక్యుములేషన్ జోన్‌లోనే కనబడుతుంది కాబట్టి స్టాక్ లాంగ్ టర్మ్‌లో అక్యుములేట్ చేసుకునే వాళ్ళకి 1 ఆర్ 2 ప్రైస్ పాయింట్స్ దగ్గరగా వినతి ఆర్గానిక్స్‌లో ఒక బయింగ్ అయితే రావచ్చు. సో ఇదొకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. లెట్ అస్ కంపేర్ వినతి ఆర్గానిక్స్ లైక్ పీర్స్, గుజరాత్ ఫ్లోరో, ఆర్తి ఇండస్ట్రీస్, అతుల్, నవీన్ ఫ్లోరైన్‌తో కంపేర్ చేసినప్పుడు సో ప్రైస్ టు బుక్ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ద పీర్స్. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చాలా హెల్తీ కనబడుతుంది. 20.64 అండ్ 1 ఇయర్ పెద్దగా రిటర్న్స్ ఏమి ఇవ్వలేదు. అండ్ కంప్లీట్‌లీ డెట్ ఫ్రీ కంపెనీ. సో గుజరాత్ ఫ్లోరో ఆల్మోస్ట్ 0.27 ఉంది డెట్ టు ఈక్విటీ రేషియో. అండ్ ఇయర్ 20% పెరిగింది స్టాక్. అండ్ ఆర్తి ఇండస్ట్రీస్ డెట్ కొద్దిగా ఎక్కువగా ఉంది. అతుల్ ఆల్మోస్ట్ 0.01 దగ్గరగా ఉంది డెట్ టు ఈక్విటీ. అండ్ ఇయర్ ఈ స్టాక్ కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. అండ్ ఫర్దర్‌గా నవీన్ ఫ్లోరైన్ ఈ డెట్ టు ఈక్విటీ 0.39గా ఉంది. కొద్దిగా డెట్ అనేది ఎక్కువగా ఉంది. సో ఓవరాల్‌గా వినతి ఆర్గానిక్స్ ఒకటి రీసెంట్‌గా చాలా మటుకు కరెక్షన్ జరిగింది కాబట్టి ఒకవేళ వి షేప్ రికవరీ అయితే రావచ్చు. సో వినతి ఆర్గానిక్స్ ఒకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. సీదా కంపెనీ నెట్ ప్రాఫిట్ చూడండి లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూయస్‌గా స్పెషల్లీ 2020లో మనకి చాలా మటుకు కంపెనీస్ యొక్క రెవెన్యూ ఎఫెక్ట్ అయింది. ప్రాఫిట్స్ ఎఫెక్ట్ అయ్యాయి. బట్ ఫర్దర్‌గా 2021 నుంచి కూడా ప్రాఫిట్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి కంపెనీది. అండ్ రెవెన్యూ కూడా 1000 కరోర్ నుంచి 2000 కరోర్ వరకు పెరిగింది 2023లో. ఆల్మోస్ట్ 3 టైమ్స్ రెవెన్యూ గ్రోత్ అయితే మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. సో ఫర్దర్‌గా రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది అరౌండ్ 18-20% ఉంది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా. సో వెరీ స్టేబుల్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీలో ఫర్దర్‌గా ఇంప్రూవ్‌మెంట్ అయితే కనబడుతుంది. అండ్ హోప్‌ఫుల్లీ స్టాక్‌లో కూడా ఒక సర్జ్ అయితే రావచ్చు వినతి ఆర్గానిక్స్‌లో. అండ్ ఇంకొక స్టాక్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద అక్యుములేట్ చేసుకోవడానికి అయితే ఒక బెస్ట్ ప్లేస్‌లో ఉంది. డాబర్ ఇండియా లిమిటెడ్. అండ్ కంపెనీ మార్కెట్ క్యాప్ ఆల్మోస్ట్ నియర్లీ 1,00,000 crore. సో కరెంట్ ప్రైస్ 529 దగ్గరగా ఉంది. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ 54 ఉంది. బుక్ వాల్యూ 53.5 దగ్గరగా ఉంది. రిటర్న్ రేషియోస్ అయితే చాలా పాజిటివ్ కనబడుతున్నాయి. అండ్ ఆల్మోస్ట్ మీరు లాంగ్ టర్మ్‌లో డాబర్ ఇండియా చార్ట్ తీసుకుంటే కనుక వెరీ కన్సిస్టెంట్ అండ్ వెరీ స్టేబుల్ లాంగ్ టర్మ్ చార్ట్స్. అండ్ అక్యుములేట్ చేసుకోవడానికైతే ఒక బెస్ట్ ప్రైస్ దగ్గరగా కనబడుతుంది. స్టాక్‌లో అయితే ఒక మొమెంటమ్ అయితే కనబడుతుంది లాంగ్ టర్మ్ బేసిస్ మీద కాబట్టి. సో బై ఆన్ డిప్ బేసిస్ మీద డాబర్ ఇండియా అయితే ఒక బెస్ట్ అక్యుములేషన్ స్టాకే. అండ్ ఫర్దర్‌గా ఈ ఇయర్ చాలా మటుకు స్టాక్‌లో సైడ్ వేస్ నుంచి స్టాక్ అయితే కరెక్షన్ అయితే జరిగింది. మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ 4.29% వాటా ఉంటే ఎఫ్ఐఐస్ ఎక్కువగా హోల్డ్ చేస్తున్న స్టాక్ 17.52% ఎఫ్ఐఐస్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ వెరీ స్ట్రాంగ్ ఎఫ్ఐ ప్రెజెన్స్ ఉంది కంపెనీలో. అండ్ పర్సనల్ కేర్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్‌లో అయితే ఉన్న కంపెనీ. అండ్ హోప్‌ఫుల్లీ స్టాక్ ఇక్కడి నుంచి అక్యుములేట్ చేసుకున్న, ఎస్ఐపి చేసినా కూడా బెటర్ రిటర్న్స్ అయితే రావచ్చు. అండ్ డాబర్ ఇండియా పీర్‌తో కంపేర్ చేసినప్పుడు లైక్ హెచ్‌యుఎల్ కానీ, గోద్రేజ్ కన్స్యూమర్, మ్యారికో, కోల్గేట్‌తో కంపేర్ చేసినప్పుడు ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో అయితే చూడండి. 1 ఇయర్ నుంచి పెద్దగా రిటర్న్స్ ఏమీ లేవు. హెచ్‌యుఎల్ కూడా సైడ్ వేస్‌లో ఉంది ఇయర్ అంతా కూడా. అండ్ గోద్రేజ్ కన్స్యూమర్ అండ్ కోల్గేట్ ఆల్మోస్ట్ చాలా మటుకు ఈ ఇయర్ ర్యాలీ ఇచ్చాయి. సో కోల్గేట్ ఆల్మోస్ట్ 51.73% ర్యాలీ ఇచ్చింది స్టాక్ అయితే. సో బట్ కోల్గేట్ జనరల్‌గా అంతగా పెరగదు. ఈ ఇయర్ చాలా మటుకు ఇంప్రూవ్ అయింది స్టాక్. సో డాబర్ ఇండియాలో ఆల్మోస్ట్ ఈ ఇయర్ 10% ఫాల్ అయితే చూసాము. సో హెచ్‌యుఎల్ సైడ్ వేస్‌లో ఉంది కంప్లీట్‌గా. అండ్ డెట్ టు ఈక్విటీ 0.11 ఉంది. సో రీజనబుల్ డెట్ టు ఈక్విటీ. అండ్ హెచ్‌యుఎల్‌ది డెట్ టు ఈక్విటీ 0. అండ్ రిటర్న్ రేషియోస్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 19%గా ఉంది. ప్రైస్ టు బుక్ 11.13 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. సో ప్రైస్ టు ఎర్నింగ్ 53.41గా ఉంది. అండ్ మిగతా పీర్స్‌తో కంపేర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ పీర్‌తో కంపేర్ చేసినప్పుడు చాలా మటుకు ఆన్ పార్ విత్ ద పీర్‌తో ట్రేడ్ అవుతుంది. ఎక్సెప్ట్ కోల్గేట్ ఒకటి మనకి ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్ దగ్గరగా అయితే ట్రేడ్ అవుతుంది.
అండ్ హోప్‌ఫుల్లీ డాబర్ ఇండియా కూడా అక్యుములేట్ చేసుకుంటే కనుక లాంగర్ టర్మ్ బేసిస్ మీద బెటర్ రిటర్న్స్ అయితే రావచ్చు. సో, ఆల్మోస్ట్ గోద్రేజ్ కన్స్యూమర్ కూడా 1,00,000 అబోవ్ మార్కెట్ క్యాప్ ఉంది. డాబర్ ఇండియా ఆల్మోస్ట్ రీచింగ్ మార్కెట్ క్యాప్ ఆఫ్ 1,00,000 crore. అండ్ ఆఫ్‌కోర్స్ హెచ్‌యుఎల్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్‌లో హైయెస్ట్ మార్కెట్ క్యాప్ కనబడుతుంది ఇక్కడ 6,00,000 crore మార్కెట్ క్యాప్. సో, డాబర్ ఇండియా ఒకటి రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాకే. రీసెంట్ టైమ్‌లో సేల్స్ చూడండి ఇక్కడ. సో, వెరీ స్ట్రాంగ్ సేల్స్ అయితే చూడొచ్చు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా. సో, ఆల్మోస్ట్ మార్చ్ 2023లో సేల్స్ అయితే 11,530 crore వచ్చాయి. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 1,701 crore వచ్చింది. సో, రీసెంట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా నెట్ ప్రాఫిట్ అయితే చాలా మటుకు పెరుగుతూ వస్తుంది. లాస్ట్ 5, 6 ఇయర్స్ నుంచి నెట్ ప్రాఫిట్ కంటిన్యూయస్‌గా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో, నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది, ఈపీఎస్ పెరుగుతుంది అండ్ డివిడెండ్ పే అవుట్ కూడా చాలా స్టేబుల్‌గా కనబడుతుంది లాంగర్ టర్మ్ బేసిస్ మీద. సో, ఆ బేసిస్ మీదనైతే కంపెనీ అయితే చాలా అట్రాక్టివ్ కనబడుతుంది ఇక్కడి నుంచి. సో, డాబర్ ఇండియా డెఫినెట్‌గా యాడ్ ఆన్ డిక్లైన్ స్టాక్. సో, డాబర్ ఇండియా తర్వాత ఇంకోటి రెయిన్ ఇండస్ట్రీస్. సో, రెయిన్ ఇండస్ట్రీస్ 4,879 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. కరెంట్ ప్రైస్ ₹145 దగ్గరగా ఉంది. వెరీ క్లోజ్ టు 52 వీక్ లో. అండ్ పీఈ అనేది 16.6 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. సో, ఇట్ ఇండికేట్స్ డిస్కౌంట్‌లో ట్రేడ్ అవుతుంది స్టాక్ అయితే. బుక్ వాల్యూ 253 ఉంది. బుక్ వాల్యూతో కంపేర్ చేసుకున్న చాలా మటుకు బుక్ వాల్యూతో డిస్కౌంట్‌లోనే ట్రేడ్ అవుతుంది. డివిడెండ్ ఈల్డ్ అనేది 0.69% ఉంది. బట్ హెల్తీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఫేస్ వాల్యూ 2 కలిగిన కంపెనీస్. దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్. ఆల్మోస్ట్ సైడ్ వేస్ అండ్ ఏబుల్ టు గివ్ అట్లీస్ట్ 30-40 పాయింట్స్ అప్ సైడ్. ఇక్కడ నుంచి మనం 52 వీక్ లో నుంచి ఒక ర్యాలీ అయితే రావచ్చు. సో, టెక్నికల్‌గా కూడా రెయిన్ ఇండస్ట్రీస్ అట్రాక్టివ్ బై దగ్గరగా కనబడుతుంది. ఈవెన్ 10 ఇయర్ చార్ట్ చూసినా కూడా ఒక లాంగ్ టర్మ్ అక్యుములేషన్ జోన్‌లో కనబడుతుంది 150. సో, మేబీ మార్కెట్ చాలా మటుకు వోలటాలిటీలో ఉంటే 120-150 మధ్యలో స్టాక్‌లో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే రావచ్చు. సో, రెయిన్ ఇండస్ట్రీస్ ఆల్సో కన్సిడర్డ్ ఫర్ లాంగ్ టర్మ్. అండ్ టెక్నికల్‌గా ఈ ఇయర్ ఆల్మోస్ట్ 184 నుంచి రీసెంట్ హై అయిన 184 నుంచి 140 వరకు అయితే స్టాక్ ఫాల్ అయింది కాబట్టి ఒక పాజిబుల్ బయింగ్ అయితే వస్తుంది ఇక్కడ. సో, మధ్యలో ట్రేడింగ్ సెల్లింగ్ జరుగుతుంది అండ్ ఫర్దర్‌గా స్ట్రాంగ్ బై క్యాండిల్స్ అయితే ఫార్మ్ అవుతున్నాయి కాబట్టి సో, రెయిన్ ఇండస్ట్రీస్ కెన్ బి అక్యుములేటెడ్. అండ్ మ్యూచువల్ ఫండ్స్ 0.1% హోల్డింగ్ ఉంటే ఎఫ్ఐఎస్ ఎక్కువగా 15.69% హోల్డింగ్ అయితే ఉంది. సో, ఎఫ్ఐఎస్ ఎట్ ద సేమ్ టైమ్ మ్యూచువల్ ఫండ్స్. సో, చాలా మటుకు ఎఫ్ఐఎస్ఏ వాటా కలిగి ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ 1 ఆర్ 2 మ్యూచువల్ ఫండ్స్ అక్యుములేట్ చేసుకుంటే కనుక డెఫినెట్‌గా ప్రైస్‌లో కూడా ఒక రన్‌అప్ అయితే రావచ్చు. అండ్ ఫర్దర్‌గా టోటల్ రెవెన్యూ అనేది 4,208.9 crore వచ్చింది. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది రీసెంట్‌గా తగ్గింది. దట్ ఈస్ ద రీజన్ స్టాక్ ప్రైస్‌లో కూడా ఒక ఫాల్ అయితే చూసాం. సో, నెట్ ప్రాఫిట్ తగ్గాయి. రెవెన్యూస్ స్టేబుల్‌గానే కనబడుతున్నాయి. అండ్ ఈపీఎస్ అనేది కొద్దిగా ఫాల్ అయింది రీసెంట్ టైమ్‌లో. బట్ ఓవరాల్‌గా లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో రెయిన్ ఇండస్ట్రీస్ అయితే బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలదు అక్యుములేట్ చేసుకున్న వాళ్ళకి. అండ్ రెవెన్యూస్‌లో రీసెంట్ ట్రెండ్ కొద్దిగా ఫాల్ కనబడుతుంది. నెట్ ప్రాఫిట్‌లో కూడా ఫాల్ కనబడుతుంది. బట్ ఓవరాల్‌గా బెటర్ పర్ఫార్మింగ్ రిజల్ట్స్ అయితే ఒకవేళ కంపెనీ పోస్ట్ చేస్తే కనుక కమింగ్ ఫ్యూ క్వార్టర్స్‌లో డెఫినెట్‌గా బెటర్ రిజల్ట్స్ అయితే రావచ్చు. అండ్ రెయిన్ ఇండస్ట్రీస్ తర్వాత ఇంకో కంపెనీ హనీవెల్ ఆటోమేషన్ ఇండియా లిమిటెడ్. అండ్ హనీవెల్ మార్కెట్ క్యాప్ అనేది 31,000 crore ఉంది. అండ్ కరెంట్ ప్రైస్ అనేది 35,109 crore వచ్చింది. సో, హనీవెల్ ఆటోమేషన్ ఇండియా లిమిటెడ్‌లో మార్కెట్ క్యాప్ అనేది 31,000 crore ఉంటే కరెంట్ ప్రైస్ 35,000 ఉంది. 52 వీక్ లో అండ్ 52 వీక్ హై చూస్తే కనుక స్టాక్ అనేది 52 వీక్ లో దగ్గరగా ఉంది. సో, ఇది కూడా బెస్ట్ అక్యుములేషన్ జోన్‌లోనే కనబడుతుంది. సో, జనరల్‌గా రిటైల్ పార్టిసిపెంట్స్ స్టాక్ 35,000 దగ్గరకు చూసేసరికి అక్యుములేట్ చేసుకోరు. బట్ మీరు 1 ఆర్ 2 స్టాక్స్ అట్‌లీస్ట్ ఏదైతే 1000, 1500 దగ్గరగా ఉన్న స్టాక్స్ 10, 15 బై చేసే బదులు ఇది 1 స్టాక్ బై చేసినా కూడా మీకు వోలటాలిటీనెస్ అనేది తక్కువగా ఉంటుంది ఇట్లాంటి స్టాక్స్‌లో. అండ్ ఆల్మోస్ట్ కరెక్షన్ తర్వాత ఒక బెస్ట్ ప్లేస్‌లోనే కనబడుతుంది. అండ్ లాంగ్ టర్మ్ అక్యుములేషన్ ప్లేస్‌లోనే ఉంది. హనీవెల్ ఆటోమేషన్ పాసిబుల్లీ 30,000-35,000 మధ్యలో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే రావచ్చు. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 15-20% దగ్గరగా ఉన్నాయి. వెరీ స్టేబుల్ అండ్ వెరీ కన్సిస్టెంట్. ఫేస్ వాల్యూ 10 కలిగిన కంపెనీ ఇది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ 9.16% వాటా కలిగి ఉంటే ఎఫ్ఐఎస్ 3.13% వాటా కలిగి ఉన్నాయి. ఇయర్ పర్ఫార్మెన్స్ హనీవెల్ ఆటోమేషన్‌ది కంప్లీట్‌లీ డెట్ ఫ్రీ కంపెనీ. సో, మిగతా పీర్స్‌తో కంపేర్ చేసినప్పుడు డిక్సన్ టెక్నాలజీస్ ర్యాలీ ఇచ్చింది. సో, మిగతా పీర్స్‌లో కూడా ఒక ర్యాలీ చూడొచ్చు. బట్ హనీవెల్ ఆటోమేషన్ పెద్దగా ర్యాలీ అయితే ఇవ్వలేదు. సో, హోప్‌ఫుల్లీ స్టాక్‌లో ఇక్కడ నుంచి ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే రావచ్చు. 31,000 crore మార్కెట్ క్యాప్. సో, హనీవెల్ ఆటోమేషన్ డెఫినెట్‌గా అయితే
వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ దిస్ ఈస్ ద సేల్స్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక 3,448 crore సేల్స్ వచ్చాయి. అండ్ 2,948 crore సేల్స్ ఉండే మార్చ్ 2022లో. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 438 crore వచ్చింది. సో మార్చ్ 2023లో. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 339 crore వచ్చింది మార్చ్ 2022లో. సో ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద నెట్ ప్రాఫిట్ అనేది చాలా స్టేబుల్గా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో నెట్ ప్రాఫిట్ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద స్టేబుల్ అండ్ స్టడీగా గ్రోత్ వస్తుంది. సేల్స్ గ్రోత్ వస్తున్నాయి. సో హోప్ఫుల్లీ పాలిప్లెక్స్ కార్పొరేషన్ ఇంకో స్టాక్. అండ్ ఈ స్టాక్ అయితే చాలా మటుకు 2,800 నుంచి చాలా మటుకు కరెక్షన్ అయితే జరిగింది 1,000 వరకు. సో మార్కెట్ క్యాప్ 3,194 crore ఉంది. కరెంట్ ప్రైస్ అనేది 1,000 రూపీస్ ఉంది. 52 వీక్ హై అండ్ 52 వీక్ లోతో కంపేర్ చేసినప్పుడు వెరీ క్లోజ్ టు 52 వీక్ లో. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ అనేది 44.9 దగ్గరగా ఉంది. బుక్ వాల్యూ 1,000 అండ్ డివిడెండ్ ఈల్డ్ అనేది 2.26%. అండ్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఒకసారి చూస్తే కనుక రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ నియర్లీ 10%. ఫేస్ వాల్యూ 10 కలిగిన కంపెనీ ఇది కూడా. సో నేను అనుకుంటున్నాను అరౌండ్ 952 సో 1,000 మధ్యలో ఒక అక్యుములేషన్ అయితే రావచ్చు స్టాక్లో. అండ్ ఫర్దర్గా స్టాక్లో ఒక ర్యాలీ కూడా రావచ్చు. సో దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్. సో ఈ 1 ఇయర్లో స్టాక్ ఎలా లైక్ కరెక్షన్ అయితే జరిగింది కంటిన్యూయస్గా. సో 1,000 దగ్గరగా ఒక బయింగ్ అయితే రావచ్చు. మేబీ 1,000 నుంచి స్లైడ్ అయితే కనుక సో 950 to 1,000 మధ్యలో ఒక బెటర్ అక్యుములేషన్ అయితే రావచ్చు. సో 1 or 2 ప్రైస్ పాయింట్స్ దగ్గరగా పాలిప్లెక్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది టెక్నికల్గా. అండ్ ఈవెన్ ఫైనాన్షియల్స్ కూడా కంటిన్యూయస్గా స్టాక్లో సెల్లింగ్ అయితే లైక్ సేల్స్ అయితే చాలా మటుకు ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. సో సేల్స్ మార్చ్ 2023లో 7,652 crore సేల్స్ వచ్చాయి. మార్చ్ 2022లో 6,624 crore సేల్స్ అయితే వచ్చాయి. సో నెట్ ప్రాఫిట్ అనేది కొద్దిగా తగ్గింది ఈ ఇయర్. బట్ లాస్ట్ ఇయర్ టు ఫ్యూ ఇయర్స్ నుంచి నెట్ ప్రాఫిట్ వెరీ స్టేబుల్ అండ్ వెరీ కన్సిస్టెంట్గా గ్రో అవుతూ వస్తున్నాయి. సో డివిడెండ్ పేఅవుట్ అనేది 81% ఉంది. అంతకుముందు 58% ఉంది. అంతకుముందు 102% ఉంది. సో వెరీ స్ట్రాంగ్ డివిడెండ్ పేఅవుట్, వెరీ గుడ్ నెట్ ప్రాఫిట్ అండ్ సేల్స్ అయితే చాలా స్టేబుల్గా కనబడుతున్నాయి. సో ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా పెద్దగా లైక్ స్టాక్ ఫాల్ అయింది. బట్ ఫైనాన్షియల్స్ అయితే చాలా స్టేబుల్గా కనబడుతున్నాయి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రమోటర్ 51% వాటా ఉంటే ఎఫ్ఐఎస్కి 10% వాటా, డిఐఎస్కి 2.26% వాటా అండ్ ఎఫ్ఐ వాటా కూడా చాలా స్టేబుల్గా కనబడుతుంది. సో ఓవరాల్గా ఇవి 5 స్టాక్ ఐడియాస్ 52 వీక్ లోకి చాలా దగ్గరగా కనబడుతున్నాయి. పాజిబుల్లీ స్టాక్లో మొమెంటమ్ వస్తే కనుక బెటర్ ప్రైస్ అయితే చూడొచ్చు ఇక్కడ నుంచి. సో ఇవి డెఫినెట్గా ర్యాడర్ మీద పెట్టుకోవాల్సిన స్టాక్స్. ఎవరైతే లాంగ్ టర్మ్ పర్పస్కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వన్స్ ఈ స్టాక్స్లో ప్రైస్ మొమెంటమ్ అనేది అప్ సైడ్ కనబడితే కనుక డెఫినెట్గా అక్యుములేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.